బలముతో ప్రార్థింపగా ఏలియా మన వంటి వాడే బలముతో ప్రార్థింపగా 3.5 ఏళ్ల వరకు 3.5 ఏళ్ల వరకు వర్షము ఆగెను మరల కురిసెను వర్షము ఆగెను మరల కురిసెను ప్రార్థనాలించు దేవా పరమరక్షకుడా అడిగినంతనే ఆలకించే ఆదరణకర్త రాజశాసనమైనను దినమునకు మారులు రాజశాసనమైనను దినమునకు మారులు దానియేలు ప్రార్థనలచే రక్షణనందెను సింహముల నుండి రక్షణనందెను సింహముల నుండి ప్రార్థనాలించు దేవా పరమరక్షకుడా అడిగినంతనే ఆలకించే ఆదరణకర్త రక్తము చెమటగా కారగా రక్షకుడు ప్రార్థించెను రక్తము చెమటగా కారగా రక్షకుడు ప్రార్థించెను ప్రార్థనా విజ్ఞాపనలతో వేడుచున్నారు తండ్రిని మన ప్రభువు వేడుచున్నారు తండ్రిని మన ప్రభువు ప్రార్థనాలించు దేవా పరమరక్షకుడా అడిగినంతనే ఆలకించే ఆదరణకర్త అడిగినంతనే ఆలకించే ఆదరణకర్త. ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను గురించి నా భక్త గారు రెవరెండ్ పమ్మి డానియలయ్య గారు ఈ యొక్క గీతాన్ని రచించారు. ఇది శుభవార్త ఛానల్లో, ఆరాధన ఛానల్లో కూడా పాడటం జరిగింది. ఇది సందర్భం వచ్చింది కనుక పాడాలని ఆశపడి పాడాను. ప్రార్థన అనేది గొప్ప బలమైనదని ఎస్తేరు తన ప్రార్థన జీవితం ద్వారా తన ప్రజలను ఎలా రక్షించుకుందో మనం కొంత ధ్యానం చేశాం. So this song was written by her husband, Pommy Daniel, and this was written based on the importance of the prayer, in our lives. How important the prayer is. Based on that, this song was written, and it has been sung on the TV stations like Subhavarta channel and also Aradhana channel in India. So those are the televisions which are broadcasting the gospel. ఎస్తేరు తన ప్రార్థనతో తన స్వంత జనాంగమును రక్షించుకుంది. So Esther has saved their people, their own people, that is Hebrews or the Israel people, through prayer. అలాగే హన్నాన్ గురించి కూడా మనం చూసాం. తన ప్రార్థనతో
ఒక ప్రవక్తను ఆమె పొందుకున్నట్లుగా చూసాం. So even about Hannah, we heard about Hannah who, through the prayer, that she got a prophet. She prayed about having children for a long time, and she gave birth to a prophet, that is Samuel. అలాగే మార్కు తల్లి అయిన మరియా ప్రార్థనతో, సంఘ ప్రార్థనతో ఎలా పేతురుని రక్షించుకున్నారో కూడా మనం చూసాం. పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు, so when Peter was in the jail, through prayer they have saved our apostle Peter. అలాగే యెషయా గ్రంథం 40వ అధ్యాయము 31వ వచనంలో కూడా ఒక అద్భుతమైన మాట ఉంది. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుదురు. So even in Isaiah it is written, 40th chapter 31st verse. So 40th chapter and first verse, 31st verse. In Isaiah it is written that through prayer, how second, let me go there, so it will be easy for me to read that out for you. But those who wait on the Lord shall renew their strength. They shall mount up with wings like eagles. They shall run and not be weary. They shall walk and not faint. So here the verse tells that, those who wait on the Lord, wait and praying to the Lord, renews your strength. So He's going to renew your strength if you wait on the Lord and pray. అది ప్రార్థనలో గొప్ప శక్తి ఉందనే విషయాన్ని భక్తుడైన యెషయా కూడా 40వ అధ్యాయం 31వ వచనం రాస్తూ అక్కడ ఎగ్జాంపుల్గా ఈగల్ని మనకి ఇస్తున్నాడు. So he's talking about eagle here, to wait on the Lord and pray, where our strength will be renewed. పక్షిరాజు తన స్ట్రెంత్ అంతా పోగొట్టుకున్నప్పుడు అది ఒంటరిగా కొండ శిఖరం పైకి వెళ్ళి కొన్ని దినాలు అలా కూర్చొని మెడిటేట్ చేస్తుందట. So even when the eagle loses her energy or strength, or it grows old in age, it goes back onto the mountain top, and it will be waiting there, for some time to gain back her strength. ఒంటరిగా కూర్చొని, so it will be all alone there meditating. Maybe I think it is praying, because as you see in read the word here, even animals and birds will be listening to God and they will be praising. అలాగే 103వ కీర్తన 5వ వచనంలో కూడా భక్తుడైన దావీదు అంటున్నాడు. So in 103 Psalm, even David talks about it. పక్షిరాజుని గురించి చెప్తూ ఉన్నాడు. So he talks about the kings of the bird, that is the eagle, that it will wait on the Lord. అలాగే విశ్వాసులమైన మనము కూడా శ్రమల చేత నలగగొట్టబడినప్పుడు, నిరుత్సాహ స్థితిలో మనం ఉన్నప్పుడు, నిస్సహాయ స్థితిలో మనం ఉన్నప్పుడు మనం చేయవలసిన పని ప్రార్థన. So even the Bible talks about, we need to wait and pray. Through prayer we are going to win back our strength. పక్షిరాజు ఏ విధంగా తన యొక్క బలమును తిరిగి పొందుకున్నాడో ఒంటరిగా కూర్చొని ప్రార్థన చేయటం ద్వారా మన విశ్వాస జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా ఏకాంతముగా ప్రభుతో గడపటం అనేది చాలా 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 ప్రాముఖ్యమైన విషయం. So it is very important in our faith lives to pray and spend time with the Lord alone. It is not only with having a family devotion and not only having with a group of people, but it is your individual devotion, and spending time with the Lord is very important. అది చాలా ప్రాముఖ్యమైన విషయం. అలా మనం చేయటం ద్వారా స్పిరిచువల్గా, ఫిజికల్గా కూడా మనం స్ట్రెంగ్తన్ అవుతాం. So through that, we are going to gain back our spiritual strength as well as our physical strength too. ఈ యొక్క వర్సెస్ అన్నీ మీకు చూపించడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రార్థన అనేది మనకు బలాన్ని ఇస్తుంది అని చెప్పడానికి. So bringing out all these verses, that we want to tell you that how prayer is going to increase your strength, and that is the foremost and important. That's the reason that she has brought out all these verses. యెషయా 40:31 అంటున్నాడు, సొమ్మసిల్లువానికి బలమిచ్చువాడు ఆయనే. So Isaiah 40 and 31 clearly tells that prayer is going to renew our strength. మనం అలసిపోయినప్పుడు, కృంగిపోయినప్పుడు, ఇక నాతో కాదు, నేను చేయలేను, నేను నిస్సహాయురాలను, అలసిపోయాను నువ్వు అనుకున్న సమయంలో నువ్వు చేయవలసిన ఒక పని
ప్రార్థన. So when you think that you are weary and you have lost all your strength and there is nobody to help you and you are all alone, the first thing what you need to do is prayer. It is not only that when you lose your strength, but every time keeping praying is what is needed. Not only after when you lose your strength or you are tired or when you lose your strength, but it is, if you can pray before that too, it will be good. అలాగే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనాన్ని కూడా చూద్దాం. So we are going to look at Psalms 3rd chapter 5th verse. Psalms 3rd chapter and 5th verse. Proverbs, I'm sorry. Proverbs 5th chapter. అండి 3rd chapter. 3rd chapter and 5th verse. Trust in the Lord with all your heart. 8th verse. I'm sorry. It will be health to your flesh and strength and to your bones. ఎప్పుడైతే దేవుని యందు మనం భయభక్తులను నిలుపుతామో, మనము ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటామో, ఆ ప్రార్థన మన దేహానికి ఆరోగ్యమును, మన ఎముకలకు సత్తువును కూడా కలిగిస్తుందని తెలియజేయబడింది. So when we pray to the Lord, it is going to give strength to our flesh and bones too. అలాగే 2 Samuel 3rd chapter 1st verse. So we are going to refer the next verse is 2 Samuel 3rd chapter 1st verse. 3rd chapter and 1st verse. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలం యుద్ధము జరుగుగా దావీదు అంతకంతకు ప్రబలను, సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను. ఈ యొక్క వాక్య భాగం తెలియచేస్తున్న మాటలు ఏమిటంటే, సౌలు దేవుని చేత అభిషేకించబడినవాడే, కానీ దేవుని పైన అతడు ఆధారపడలేదు కనుక అతని యొక్క కుటుంబ జీవితము, రాజ్యము కూడా దినదినమునకు దేవునికి దూరం అయిపోయి వారు బలహీనలైపోయినట్లుగా ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది. So 2 Samuel 3rd chapter 1st verse. Now there was a long war between the house of Saul and the house of David. But David grew stronger and stronger, and the house of Saul grew weaker and weaker. Here, clearly it tells that, Saul, though he was anointed by God, because he did not live for God and stand up to the God's plan for him in his life, he lost his strength and he became weaker. Whereas, when David obeyed God and went with God, he became stronger. So that's how, here clearly tells that, how strong we can grow if we are with the Lord. కనుక దావీదు ప్రబలను అనక వ్యాపించెను. He spreaded all the entire Israelites land. So his strength grew, and the Israel kingdom has enlarged, or it has expanded. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనంలో కూడా దావీదుని గురించి భక్తుడైన పౌలు కూడా తెలియజేస్తూ ఉన్నారు. So in Acts chapter 13th chapter 22nd verse. 22nd verse. దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. తరువాత దేవుడు సౌలును తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. ఎందుకనగా యెషయా కుమారుడైన దావీదును నేను కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. And Acts 13:22. And when he had removed him, he raised up for them David as king, to whom also he gave testimony and said, I have found David, the son of Jesse, a man after my own heart, who will do all my will. So in this verse, clearly God tells that, God chose David, and he is a man after God's own heart. ఎందుచేత దావీదును దేవుడి ఇష్టానుసారుడైన మనుష్యుడు అని చెప్పాడు. So why did God say that, David is the man after his own heart? ఎందుకు సౌలును దేవుడు తృణీకరించాడు? So why did God, why did God reject Saul? సౌలు దేవుని చేత అభిషేకింపబడినప్పటికీ అతడు దేవుని పైన ఆధారపడలేదు. So though Saul was anointed by God, he did not obey God. దావీదు తన జీవితంలో అనేక శ్రమలను అనుభవించినను అతడు ప్రతి క్షణము దేవుని పైన ఆధారపడ్డాడు. So though David went through a lot of trials and tribulations,
still he was with God. అందుచేత దేవుడు అతనిని అభివృద్ధి పరిచాడు. దేవుని విడిచిపెట్టాడు కనుక సౌలు తన జీవితంలో నీరసిల్లిపోయాడు. So that's the reason why God blessed David and Saul was rejected by God. ఎప్పుడైతే మనం దేవుని పైన ఆధారపడమో, ప్రార్థన చేయమో, ఆయన పైన ఆనుకునమో, మనం ఫిజికల్ బాడీ వీక్ అవుతుంది, స్పిరిచువల్గా కూడా మనం వీక్ అయిపోతాం. So when we don't spend time with the Lord and in prayer, we are going to lose our strength spiritually as well as physically. సౌలు తన జీవితంలో రాజునయ్యాననే గర్వంతో దేవుని విడిచిపెట్టాడు. అతడు సోదెగాండ యొద్దకు, కన్న పిచాచి గలవారి యొద్దకు, మాంత్రికుల యొద్దకు తన రాజ్యమును కాపాడుకొనుట కొరకు పరిగెత్తాడు. So Saul became so stubborn and ignorant because he has become the king over Israelites. So he was stubborn and ignorant, and he went to talk to the people with spirits and also mediums. దాని చేత దేవుడు అతన్ని తృణీకరించి అతనికి బదులుగా దేవుడు దావీదును రాజుగా చేశాడు. So that's the reason why God rejected Saul and chose David in his place. మనము మంత్రికుల యొద్దకు పరిగెత్తకపోయినా, మనము లోక సంబంధమైన తలంపులతో, ఆలోచనలతో ఉండి దేవుని విడిచిపెట్టినట్లయితే మనము కూడా ఒక దినాన మనకున్న స్థితి నుండి క్రింద